చిత్తూరు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని, ఇక నుంచి సెల్ ఫోన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్ అనుమతులు పొందవచ్చని, పోలీసు నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని తవణంపల్లి ఎస్ఐ చిరంజీవి అన్నారు. వినాయక చవితి వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. వినాయక చవితి వేడుకల నిర్వాహకులు తక్షణమే ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యి అనుమతులు తీసుకోవాలని సూచించారు. పోలీసు నిబంధనలను అతిక్రమిస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని, కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవ్.net అనే ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు. ఈ గణేష్ ఉత్సవ్.net లో ఏముంటుందంటే మీరు పోలీస్ స్టేషన్ ఫిజికల్ గా వచ్చే అవసరం లేదు. మీ సెల్ ఫోన్ లోనే గణేష్ ఉత్సవ్.net అని ఓపెన్ చేసుకుని దానిలో మీ పేరు, ఆర్గనైజర్స్ ఎవరున్నారు, ఎన్ని రోజులు పెడుతున్నారు, వినాయక చవితి సందర్భంగా పండలు ఎంత హైట్ ఉంటుంది, వినాయక ఎంత హైట్ ఉంటుంది, నిమజ్జనం ఎక్కడ చేస్తున్నారు, ఈ విషయాలు కూడా దాంట్లోనే ఉంటాయి. దాన్ని మీరు పూర్తిగా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి మాకు సెండ్ చేస్తే మేము అప్రూవ్ కూడా, ఈవెన్ మొబైల్ నుంచి మేము అప్రూవ్ చేస్తాము. అప్రూవ్ చేసిన తర్వాత మీకు క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ ప్రింట్ తీసుకొని మీరు ఎక్కడైతే మీరు గణేష్ పండుగలు ఏర్పాటు చేసుకుంటున్నారో అక్కడ మీరు ఆ క్యూఆర్ కోడ్ పేస్ట్ చేసుకుంటే ఆ క్యూఆర్ కోడ్ ఎవరు స్కాన్ చేసుకున్నా కూడా పూర్తిగా డీటెయిల్స్ మొత్తం వస్తాయి. తర్వాత మేము కూడా రెగ్యులర్ గా చెకింగ్ వస్తూ ఉంటాము. దాంట్లో కూడా మా వాళ్ళు ఎన్నిసార్లు చెక్ చేసిన విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా అందరూ గుర్తుపడే విషయం ఏమంటే వినాయక చవితి అందరూ సంతోషంగా జరుపుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ తాగి గొడవలు చేసుకోవడము, ర్యాలీ చేసుకోవడం, పోయి గొడవలు చేసుకోవడం లాంటి తగ్గించుకొని అందరూ బాగా చేసుకుంటారని అందరినీ కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.